స్పైన్ ఫ్రాక్చర్స్ అనేవి ప్రధానంగా కారణాలు ఏంటి అని మనం చూస్తే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. మామూలుగా వెహికల్స్ కొలైడ్ అయినప్పుడు మన స్పైన్ దెబ్బతింటుంది. అదొక బోన్. ఈ యొక్క బోన్ యొక్క ప్రధానమైన పని ఏంటంటే అది లోపల ఉన్న వెన్నుపాముని, లోపల ఉన్న నర్వ్స్ని కాపాడుతూ ఉంటుంది. ఒకవేళ స్పైన్ కనుక ఫ్రాక్చర్ అయితే అది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే చిన్న ఫ్రాక్చర్లు, అంటే స్టేబుల్ ఫ్రాక్చర్స్. ఆ స్టేబుల్ ఫ్రాక్చర్స్ అవంతట అవే ఒక 3 వారాల్లో హీల్ అవుతాయి. రెండో రకం ఏంటంటే అన్స్టేబుల్ ఫ్రాక్చర్స్. అన్స్టేబుల్ ఫ్రాక్చర్స్ అంటే చాలా మటుకు మోర్ దెన్ 50% ఆఫ్ ద స్పైన్ ఫ్రాక్చర్ అయితే దాన్ని అన్స్టేబుల్ ఫ్రాక్చర్ అంటారు. అప్పుడు ఏం చేయాలి? దానికి మనం ఆపరేషన్ చేసి సరి చేసిన తర్వాతనే పేషెంట్ని మళ్ళీ నడిపిస్తాం.